హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. వెల్కమ్ టు క్రేజీ మామ్స్ కిచెన్. ఈరోజు దొండకాయతో వెరైటీగా ఫ్రై చేసుకుందామా. ముందుగా పెనంలో ఆయిల్ వేసుకుని పల్లీలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి సాల్ట్ యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి, కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ ముక్కల్ని ఉడికిపోయిన తర్వాత ఒకసారి వేయించుకుని ఈ ముక్కల పైన శనగపిండి బ్యాటర్ వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు అలానే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే శనగపిండి చిన్న చిన్న పీసెస్గా అయ్యి ఎర్రగా వేగి మనం తినేటప్పుడు నోటికి తగిలి చాలా బాగుంటాయి. పైన కారం కూడా చల్లుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ దొండకాయ శనగపిండి ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసి నా వీడియోని షేర్ చేసేయండి.